రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో స్పష్టమైనటువంటి కృష్ణా నదీ జలాల పంపకం గురించి చెప్పకపోవడం వల్ల 9 ఏళ్లు కేసీఆర్ గారు పోరాడి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సుప్రీంకోర్టుకు పోయి 1050 టీఎంసీలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య క్యాచ్మెంట్ ఆధారంగా నీళ్లు పంపిణీ చేయాలని కేసీఆర్ సాధించిన గొప్ప విజయం ట్రిబ్యునల్. ఇప్పుడు ట్రిబ్యునల్ ఫైనల్ కి వచ్చేసింది. ఆర్గ్యుమెంట్లు 2 రాష్ట్రాలే అయిపోయినాయి. కొద్ది నెలల్లోనే మనకు నీళ్ల కేటాయింపులు రాబోతాం. సో ఈ క్రమంలో ఒక నెల 2 నెలల్లో మనకు 700-800 టీఎంసీలు రాబోతా ఉంటే నువ్వు ఎందుకు ఈ చీకటి ఒప్పందాలు చేస్తావు? అన్ని కలిపిండి ఇలా గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఈ 4 కలిపి అవగాహన లేకుండా ఆగమాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేయబోతా ఉన్నారు. ఈ మాట కూడా నేను ఎందుకంటున్నా అవగాహన లేకుండా అంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు 18 జూన్ 2025 రోజు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మా కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చేయి, ఇక నీ ఇష్టం ఉండని కట్టుకో, గోదావరి మీద కట్టుకో, కృష్ణ మీద కట్టుకో, గుండ్రేవుల కట్టుకో, నేను ఏమన్నా నిన్ను అంటే ఎంత అవగాహన రైత్యం. వెంటనే బీఆర్ఎస్ అరే నువ్వు ఎట్లంటవా, నువ్వు ముఖ్యమంత్రివా, నీకేమైనా సోయి ఉందా, మనకి 700 వస్తుంది క్యాచ్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ గట్టిగా అడిగితే అప్పుడు నాలుక గడుచుకొని సెప్టెంబర్ 13, 2025 రోజు అంటాడు లేలే కృష్ణాలో 904 టీఎంసీలు రావాలి, అడ్వకేట్లు ఇంజనీర్లు మంచి కొట్లాడుండ్రి, ట్రిబ్యునల్లో మంచిగా వాదనలు వినిపింది అన్నారు. అంటే నువ్వు ఎంత కన్ఫ్యూజ్ మాస్టర్. 500 ఇచ్చి ఏమన్నా చేసుకో చంద్రబాబు అంటావు, మళ్ళా మేము తిట్టాగానే 904 రావాలి గట్టి కొట్లాడుండ్రి అంటావు. అంటే అంత నీ కన్ఫ్యూజన్ తోని మా భయం ఏంటంటే నువ్వు ఆ లోపల ఏం చెప్పినవో నీకు ఏమర్థమైందో, లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు, ఇంజనీర్లు లేరు, మరి నువ్వు నీ గురువు గారికి భయపడ్డావో, గురువు గారి మాటలు విని ఏమొప్పుకున్నావో మరి తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది.